నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. కొడాలి నాని ఈయనొక మాజీ మంత్రి. ఈయన హయాంలో గుడివాడలో ఏం అభివృద్ధి జరిగింది అని ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పే అభివృద్ధి ఏంటో చూద్దాం. ఒకటి, ఫస్ట్ క్యాసినో, పేకాట, జూదం, దౌర్జన్యాలు, దందాలు, భూ ఆక్రమణలు, భూదందాలు. ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద టిప్పర్లతో అలానే జేసీబీలతో తొక్కించే ప్రయత్నాలు చేయడం. ఇవి కాకుండా రౌడీయిజం. ఇవే గుడివాడలో జరిగిన అభివృద్ధి అని ప్రజలు చెప్తూ ఉంటారు. అయితే ఈయన హయాంలో మరో అభివృద్ధి జరిగింది అంటూ ఈరోజు ఒక ప్రముఖ వార్తాపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అదేంటి అంటే, గుడివాడలో 200 కోట్ల రూపాయలు భూదందా జరిగింది. అది మట్టి దందా జరిగింది. వీళ్ళు రోజుకి 300 నుండి 500 లారీలు మట్టిని దోచుకునేవారు. ఈ మట్టి తవ్వడానికి 100 టిప్పర్లను కొనుగోలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని అని చెప్పేసి ఒక వార్త ప్రచురించారు. ఇందులో వాస్తవం ఎంత, అలానే ఇంత ఎక్కడ చుట్టుపక్కల కనిపించిన మట్టి అంతటినీ కూడా దోచేసుకున్నారు అంటున్నారు. ఎంత మేర దోచుకున్నారు, దీన్ని ఎలా చూడాలి, వీటిపై మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, మాజీ మంత్రి, గుడివాడకు సంబంధించిన మంత్రి, అది కూడాను ఆయన పేరు చెప్పకపోవడానికి ముందే అందరికీ తెలిసిపోతుంది బూతుల మంత్రి అని చెప్పేసి అంటారు. సో ఆయనకు సంబంధించి ఈరోజు మట్టి దందా బయటపడింది. సరే, అసలు దీన్ని ఎలా చూడాలి? ఇప్పటికీ విచారణ చేపట్టినప్పటికీ కూడాను చాలా వరకు అంటే ఎక్కడ చూసినా మట్టి దందా చేశారు, 200 కోట్లు సంపాదించారు, ఈ మట్టి దందా కోసం 100 టిప్పర్లు కొన్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఎలా, ఎంత వాస్తవం ఇందులో? మనకి ఒక సామెత ఉంది, తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసింది అని చెప్పని. అధికారము, అహంకారము కలగలిసిన వ్యక్తిత్వం కొడాలి నానిది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కొన్నాళ్ళు మంత్రిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా కొనసాగిన కొడాలి నాని విశృంఖలత్వం ఏంటి అనేది అతనే ప్రతి ప్రెస్ మీట్ ద్వారా నా సంస్కారపు స్థాయి ఇది అని చెప్పని రాష్ట్రానికి పరిచయం చేసుకున్నాడు. అటువంటి బరితెగింపు నైజం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మంత్రివర్గ సహచరుడిగా కొనసాగిన కొడాలి నాని ప్రత్యర్థుల్ని ఎంత సంస్కారహీనంగా తోలనాడేవాడో, మరి ఆ అధికారము అండా చేతిలో ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేయడానికి ఎందుకు వెనకాడుకు వేస్తాడు? ఇవాళ అధికారం నా చేతిలో ఉంది. గతంలో ఒక ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు, ఏమవుద్ది ప్యాకెట్లో పట్టుకుంటే ఫైన్ కట్టి వచ్చేస్తారు అన్నాడు. ఏం ఉరిశిక్ష వేస్తారా అన్నాడు. మీ నియోజకవర్గ పరిధిలో ప్యాకెట్ శిబిరాలు నిర్వహిస్తున్నారట కదా, వాటి మీద రైళ్లు జరిగినాయి అట కదా అని చెప్పని విలేకరులు అడిగితే చాలా క్యాజువల్గా, అరే నేను ఈ రాష్ట్రానికి చట్టసభకి ఎన్నికైన చట్టసభ ప్రజాప్రతినిధిని, రాష్ట్ర మంత్రివర్గ సభ్యుణ్ణి అని చెప్పనే కనీస విఘ్నత లేకుండా ఇక్కడ చట్ట ఉల్లంఘనకి పాల్పడకూడదు, చట్ట వ్యతిరేక చర్యలను నేను ప్రోత్సహించకూడదు అనే విఘ్నతే లేకుండా ఏమవుద్ది ఉరిశిక్ష వేస్తారా అంటే ఎంత క్యాజువల్నెస్. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ విధమైన మట్టి మాఫియా జరగలేదని చెప్పని ఎందుకు అనుకుంటాం మనం? అతని అనుయాయుల ఆధ్వర్యంలో విశృంఖలంగా ప్రకృతి వనరుల లూటీ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో ఎలా జరిగిందో అలానే ఈ నియోజకవర్గ పరిధిలో కూడా ఈ మట్టి మాఫియా జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన భూ అక్రమాలు, ప్రకృతి వనరుల లూటీ మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. దాంట్లో ఆయన 50,000 కోట్ల రూపాయల ప్రకృతి వనరుల లూటీ అయినాయి అని చెప్పని చెప్పారు. కానీ వాస్తవ రూపంగా 50,000 కోట్లు అనేది ఒక పీనట్తో పోల్చాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపూరు, చిత్తూరు జిల్లా బోర్డర్స్ వరకు ఏ జిల్లాలో ఉన్న ప్రకృతి వనరులను ఆ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఉన్న ప్రకృతి వనరులను ఆ నియోజకవర్గంలో ఎంత దారుణమైన లూటీకి పాల్పడ్డారు అని అంటే, ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలో తెలియజేసింది ఏంటి, గుడివాడ నియోజకవర్గంలో 2 తాడి చెట్ల లోతులో ఉన్న గుంటలు తెలియజేస్తూ ఉన్నాయి ఎంత దారుణమైన మట్టి మాఫియాకి పాల్పడ్డారు అని చెప్పని. మనం గమనించుకుంటే ఒకే రకమైన మోడస్ ఆఫ్ ఆపరండి. ఎక్కడ ఏ నియోజకవర్గ పరిధిలో ఏ వనరు ఉంటే ఆ వనరును దోచేసుకో, కొల్లగొట్టే, మళ్ళీ మనకు అవకాశం వస్తో రాదో. పొన్నూరు నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు జనసేనలో చేరాడు, నాడు పొన్నూరు శాసనసభ్యుడిగా ఉన్న వైసీపీ శాసనసభ్యుడు కిలార్ రోసయ్య. అతని ఆధ్వర్యంలో చేబ్రోలు మండలంలో
700 ఎకరాల్లో ఒక్కొక్క ఎకరానికి 3 కోట్ల రూపాయలు ఖరీదు చేసే గ్రావెల్ 80 అడుగుల లోతు వేరు. అంటే ఇదే 2 తాడి చెట్ల లోతే. 2100 కోట్ల రూపాయల గ్రావెల్ని తవ్వి తరలించేసుకొని అమ్మేసుకున్నారు, సొమ్ము చేసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే రీసెంట్గా సుప్రీంకోర్టుకి నిర్ధారణ చేసి ఇచ్చిన రిపోర్టు ప్రకారం 7 కోట్ల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి అని చెప్పని శాటిలైట్ ఇమేజెస్తో కూడా అనుమతులు తీసుకున్న ప్రాంతం ఎంత, ఇసుక తవ్వకాలు జరిపిన ప్రాంతం ఎంత, అంటే అనుమతులు 1 ఎకరానికి తీసుకుంటే 45 ఎకరాల్లో ఇసుక తవ్వకాలు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 రీచులకు మాత్రం అనుమతి ఉంటే 700 రీచుల్లో తవ్వకాలు జరిపారు. కోట్ల టన్నుల ఇసుక అక్రమంగా తరలించారు. తద్వారా వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారు. ప్రభుత్వానికి రావాల్సిన సెస్సులు లేవు. ఏపీఎండిసిని నిర్వీర్యం చేశారు. ఏపీఎండిసిలో అలాగే మైనింగ్ శాఖలో నాటి మైనింగ్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత మనుషుల్ని నింపేశారు. ఆ నింపేసిన పర్యవసానం ఇవాళ కొడాల నాని నియోజకవర్గ పరిధిలో జరిగిందంటున్న 200 కోట్ల రూపాయల మట్టి మాఫియా అనేది ఒక చిన్న పీనట్. ఎంతటి స్థాయిలో ప్రకృతి వనాల లూటీకి పాల్పడ్డారు అని అంటే స్వయాన అప్పటికి 7వసారి కుప్ప నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు నెగ్గుతా ఉన్నారు. ఇప్పుడు 8వసారి నెగ్గున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఆయన నియోజకవర్గంలో ఆయన ద్వారా ద్రవిడ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయబడింది గతంలో. ఆ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్కి పాల్పడ్డారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సిలికా శాండ్, క్వార్ట్జ్, లాటరైటు, బాక్సైటు, మరి గ్రానైటు, వీటికి తోడు అటవీ సంపద అయిన ఎర్రచందనం, ఇట్లా ఎవరికి ఏది దక్కితే ఎవరి ప్రాంతంలో ఏ రిసోర్సెస్ ఉంటే ఆ రిసోర్సెస్ని బాహాటంగా పట్టపగలు దోచేసుకున్నారు. దొంగలు అర్ధరాత్రిలో వస్తారు. ఎవరన్నా రెక్కి చేసుకొని ఊర్లు వెళ్ళిన వాళ్ళు ఇల్లు ఉన్నాయా తాళాలేసి, లేదు ఇంట్లో ఒంటరిగా మహిళ ఎవరైనా ఉంటున్నారా అని చెప్పని 1కి 10 సార్లు రెక్కి చేసుకొని ఆ చేసిన ప్రయత్నాల్లో కూడా 10 ప్రయత్నాలు చేస్తే 1, 2 సక్సెస్ అవుతారు దొంగలు. పైగా కేసులు విచారణ ప్రాపర్గా జరిగితే ఆ జరిగిన దొంగతనాల్లో కూడా కొందరు పట్టుబడతారు. ఆ దొంగతనం చేసిన సొమ్ము కూడా కొంత రికవర్ అవుద్ది. కానీ ఇక్కడ మాత్రం అధికారం మాటున వాళ్లే స్వయంగా ప్రభుత్వాల్లో భాగస్వాములు అయ్యుండి, అధికారంలో భాగస్వాములు అయ్యండి, విధాన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు వాళ్లే అయ్యుండి, వాళ్లే పట్టపగలు అధికార వ్యవస్థను కూడా కలుపుకొని బాహాటపు బరితెగింపు దోపిడీకి పాల్పడ్డారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పంపించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిర్ధారణ చేసిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 7,30,00,000 టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి అని చెప్పని ఎన్జిటికి రిపోర్ట్ వెళ్ళింది. సుప్రీంకోర్టు టేబుల్ మీద కూడా ఆ రిపోర్ట్ ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా నియమించిన కమిటీ ద్వారా కూడా నిర్ధారణ జరిగింది. మరి ఇన్ని కోట్ల టన్నుల అక్రమ ఇసుక తవ్వకాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటే కొడాల నాని నియోజకవర్గ పరిధిలో జగనన్న కాలనీల పేరుటో, లేదు అక్కడ అసైన్మెంట్ ల్యాండ్లను అక్కడ కళ్ళ ముందు ఈ మట్టి అమ్ముకుంటే డబ్బు వస్తుంది అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు అతను ఎందుకు ఊరుకుంటాడు? ఇవాళ పక్కాడు దోచుకుంటున్నాడు అనే సమాచారం ఉంటేనే ఆ సమాచారానికన్నా ముందే దోపిడీకి తెగబడే వ్యక్తి అతను అతని అనుచరులు. అటువంటిది వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో మన పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఎవరికి దక్కింది వాడు తింటా ఉన్నారు, వీళ్ళు కొంత తిని కొంత పైకి పంపుతున్నారు అన్న సమాచారం ఉంటే అతను ఊరుకుండే వ్యక్తి కాదు. కాబట్టి ఇవాళ 200 కోట్ల రూపాయల మట్టి అమ్మకాలకి పాల్పడ్డాడు అనేది చాలా చిన్న ఇష్యూ అది. ఎందుకంటే ఇవాళ 100 టిప్పర్లు కొన్నాడు అని చెప్పని వస్తుంది. 100 టిప్పర్ల కొనుగోలుకే 30-40 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. 200 కోట్లు సంపాదించడం కోసం అంత పెట్టుబడి పెట్టరు. కాబట్టి నేను అనుకోవటం ఇవాళ పేపర్లో రిపోర్ట్ అయిన ఫిగర్ చాలా చిన్న ఫిగర్ అనుకుంటున్నాను నేను. 100 టిప్పర్ల ద్వారా రోజుకు 300 నుంచి 500 ట్రిప్పులు తరలించారు అని అంటే ఒక్కొక్క ట్రిప్కి 4,000 నుంచి 7,000 ఛార్జ్ చేశారు అంటున్నారు. అంటే ఆన్ అండ్ యావరేజ్ 5,000 చొప్పున లెక్కేసుకున్న చాలా పెద్ద మాఫియా నడిపించారు. కృష్ణా డెల్టా ప్రాంతం అది, నల్లమట్టి, అక్కడ కొండలు గుట్టలు ఏం లేవు. ఆ నియోజకవర్గ పరిధిలో నందివాడ, గుడివాడ, గొడ్లవల్లేరు ఆ మండలాల పరిధిలో పూర్తి డెల్టా ప్రాంతం, మాగాణి భూములు. ఆ మాగాణి భూముల్లో ఆ విధమైన గుంటలు పెట్టేస్తే రేపటి రోజున ఏదైనా ప్రమాదాలు జరిగితే పశువులు మనుషులు వెళ్ళి వాటిలో పడిపోతే చేబ్రోలు మండలం పొన్నూరు నియోజకవర్గ పరిధిలో ఆ గ్రావెల్ క్వారింగ్ చేసిన గుంటల్లో పడి 7-8 మంది పిల్లలు చనిపోయారు. ఈ విధమైన అక్రమాలకు పాల్పడుతుంటే అధికార వ్యవస్థ ఏం చేస్తుంది? 100% కొల్లుడయ్యారు. ఎవరైనా జాస్తి వెంకట్ అని చెప్పని అక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టరు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తే జేసీబీతో తొక్కించి చంపుతా ఉన్నారు.
బా. ఉమ్. సాక్షాత్తు అక్కడ ఎంఆర్ఓని ఇతని ఆఫీస్కి పిలిపించి దాడి చేశారు. అంటే భయకంపితులు చేశారు అధికార వ్యవస్థని. ఉమ్. ఐదర్ ప్రలోభపడాలి, మాతో కొల్లుడు అవ్వాలి, లేదు అని అంటే మూసుకొని కూర్చో, లేదంటే తొక్కిచ్చేస్తాం నేను. ఎందుకంటే ఇదే కొడాలి నాని ఒకనాడు ప్రెస్ మీట్లో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా గారిని టిప్పర్తో తొక్కిస్తానని చెప్పని వార్నింగ్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారిని కాలుబారు చేసి తంతా అని చెప్పని వార్నింగ్ ఇచ్చాడు. మరి ఇటువంటి వాడు ఇన్ని కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డప్పుడు, ఇంత యథేచ్ఛగా ప్రకృతి వనరుల లూటీకి పాల్పడ్డప్పుడు, ఇవాళ ప్రభుత్వానికి స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ అవుతూ ఉన్నప్పుడు, విజిలెన్స్ విచారణ ధృవీకరిస్తూ ఉన్నప్పుడు 100కి 100 పాళ్ళు బలమైన కేసులు పెట్టాలి. కేసులు పెట్టడమే కాదు, జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి చట్టం ముందు వాళ్ళని దోషులుగా ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళ ద్వారా జరిగిన దోపిడీని రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వాళ్ళ ఆస్తులు తెగనమైనా సరే మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి జమ చేయించాలి. ఎందుకంటే ఒకటి, వీళ్ళు ప్రకృతి విధ్వంసానికి పాల్పడతా ఉన్నారు. రెండోది, చట్టాన్ని అతిక్రమించి దోపిడీకి పాల్పడతా ఉన్నారు. మూడోది, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇవాళ వ్యవస్థలను పాదాక్రాంతం చేసుకొని అదే ప్రజల నెత్తిన నాట్యం చేశారు. వీళ్ళు ప్రజలను భయకంపితులు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజులైనా సరే ఇటువంటి వ్యక్తులు ప్రజా జీవితంలో కొనసాగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. అదే సందర్భంలో ఇవాళ మీడియా ధైర్యంగా వాళ్ళ దోపిడీని ఎత్తి చూపి ఎండగడతా ఉంది. అటువంటప్పుడు ప్రభుత్వం కూడా చాలా వేగంగా స్పందించాలి, అతను కట్టడి చేయాలి. మొట్టమొదట చట్టం అంటే ఏంటో భయం రుచి చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టం అంటే భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. అవి రెండూ లేని ఒక బరితెగింపు వ్యక్తులుగా వీళ్ళు వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా చట్టం అంటే భయము, భక్తి పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.